ఎలక్షన్లనే కాదు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక కూడా జగన్ అన్నకు షాకుల మీద షాకులు దాక్కుతున్నాయి. ఏదో అనుకుంటే ఇంకేదో అవుతున్నది. ఈ పని చేస్తే ఖచ్చితంగా గిదవుతుంది అని అనుకొని ఓ పని మొదలు పెడతాడో లేదో గది కాకుండా వేరేది వేరే లెక్క అవుతున్నది జగన్ అన్నకు. ఇప్పుడు పోసాని ముచ్చట్ల కూడా గట్లనే అవుతున్నది. మరి గా ముచ్చటేందో గీ ముచ్చట చూసి పురా కరుచుకొని రాపోండ్రి. గా సినిమాల వేణుమాధవన్నను అన్ని స్టేషన్లు తిప్పుకుంటా ట్రైనింగ్ పోలీసులకు అప్పచెప్పినట్టు పోసానిని కూడా అన్ని స్టేషన్లు తిప్పుతున్నారు ఏపీలా. ముందుగాల ఒక్క కేసే కదా అని అనుకున్న పోసాని మెడకు కేసుల మీద కేసులు చుట్టుకుంటూనే ఉన్నాయి. ఈ స్టేషన్ అయిపోగానే ఆ స్టేషన్ అయిపోగానే ఇంకో స్టేషన్ అని మస్తుగా తిరుగుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు 17 జాగలల్లా కేసులైనాయి పోసాని మీద. ముందుగాల అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె స్టేషన్కు పోయిన పోసాని కోసం అటెన్కాల పల్నాడు పోలీసులు, అనంతపురం జిల్లా పోలీసులు కూడా లైన్లో నిల్చున్నారు. మాతాన కూడా కేసులైన ఈయన మీద విచారించాలే అని రాజంపేట జైలు ఆఫీసర్ల ముంగట పీటీ వారెంట్లు పెట్టిండ్రట ఈ 3 జిల్లాల పోలీసులు. ఒకళ్ళ విచారణ అయిపోయి ఇంకొకళ్ళ విచారణకు పోయి మళ్ళా ఆళ్లతాన కూడా ఒడగొట్టుకొని వేరే కాడికి పోయి ఇక గిదే పని పోసానికి. గిదే ఇప్పుడు పంక పార్టీ జగనన్నకు పెద్ద తలకాయ నొప్పి అవుతున్నదట. పోసానికి ఎవ్వరు లేరనుకుంటున్నారా? మేమున్నాం అని అనుకుంటా పోసానికి బెయిల్ ఇచ్చేతందుకు బగ్గనే ప్రయత్నాలు చేసిండ్రు పంక పార్టోళ్ళు. ఇక జగనన్న అయితే పోసానోళ్ళ ఇంటామెకు ఫోన్ చేసి మరీ ధైర్యం చెప్పిండు అంతా నేను చూసుకుంటా అని. ఏమున్నది బెయిల్ మీద బయటికి తీసుకురావచ్చు అని అనుకున్నాడు కావచ్చు గప్పుడు. కానీ ఇప్పుడైతే కేసుల మీద కేసులు అవుతున్నాయి. స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు విచారణ కోసం. ఒక్క కేసులో బెయిల్ ఇచ్చినా కూడా ఇంకా తతిమ్మ కేసుల కోసం జైల్లో ఉండి తీరాల్సిందే. రాజకీయాలతోటి సంబంధం లేదిగా అని పోసాని పంక పార్టీని ఇడిచిపెట్టినా గాని కూటమి సర్కారు మీద కోపంతోటి పోసానని బయటికి తెద్దామని చూసిన జగనన్నకు పెద్ద షాకులే దాక్కుతున్నాయి. మరిగా చూడాలే ఇంకా ముంగట ఎంతమంది మీద కేసులైతాయో, జగనన్నకు ఇంకెన్ని షాకులు దాక్తాయో అని అనవట్టిరు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. తమ్ముడే పేకాటే అని వెనకట పెద్దలు చెప్పిన ముచ్చట్ను ఎవ్వరు ఫాలో అయినరో లేదో గాని ఏపీ చిన్న సీఎం పవన్ సార్ అయితే గా మాటను ఫాలో అవుతున్నాడనే వినబడుతున్నాయి ముచ్చట్లు. బాబు సార్ తోటి దోస్తాన్లున్న పవన్ సారు దోస్తానే రాజకీయమే అని ఆలోచనలు ఎత్తున్నాడట. మరి గా ఆలోచన ఏందో గా ముచ్చటేందో గీ ముచ్చట చూసి పురాగరుచుకొని రాపోండ్రి. రాజకీయాలంటేనే పదవుల కోసం పోటీపడు. దాంట్లో పక్క పొంచి పార్టీడు లేడు, ఇంటి పార్టీడు లేడు. ఇంకా 2-3 పార్టీలు కలిసి కూటమి కడితే ఏ పంచాయతీలు లేకుండా ఏ రాజకీయాలు లేకుండా ఉంటాయి అనుకుంటాం. కానీ ఎంత పంచాయతీలు లేకుంటున్నా కూడా పదవి అనే బీమారితోటి ఖచ్చితంగా పంచాయతీలు అయితేనే ఉంటాయి. ముందుగాల సీట్లను త్యాగం చేసిన పవన్ సారు అటెనకల సర్కారు వచ్చినాక పదవుల ముచ్చట్ట మీదనైతే వెనుకకు తగ్గుతూనే లేడు. బాబు సారు కూడా పవన్ సార్కు అన్యాయం చేయొద్దని అనుకుంటున్నాడు. ఇక శరీకల ముచ్చట్ల కూడా పవన్ సారు వెనుకకు చూస్తలేడు. సైకిల్ పార్టీల కంటే ఎక్కువ గిలాస పార్టీలనే శరీకలు కావాలి అని ఆలోచనతోటి ముంగడికి పోతున్నాడు. గది కూడా పంక పార్టీల నుంచి అయితే ఇంకా మంచిది అని చూస్తున్నాడట పవన్ సారు. కూటమిలో ఉన్న 3 పార్టీల లీడర్లు మాట్లాడుకొనే ఎవల పార్టీల శరీక చేసుకుంటున్నారు అనే నిర్ణయం తీసుకోవాలి. కానీ గసంటిది ఏం లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పార్టీల శరీక చేయించుకుంటున్నారు. ముంగట పంక పార్టీని ఖాళీ చేసి సైకిల్ పార్టీకి ప్రత్యామ్నాయం గిలాసనే అని చూపెట్టేందుకే పవన్ సారు ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇక ఎట్లయినా ఎన్నడో నాడు కూటమి నుంచి బయటికి రావాల్సి వస్తుంది. అప్పుడు సైకిల్ పార్టీతోటి పోటీ పడాలంటే గట్టి బలం కావాలి. కాబట్టి ఇప్పటి నుంచే బలం కోసం ఆలోచనలు చేస్తున్నాడట పవన్ సారు. అట్లనే గుంటూరు నుంచి శ్రీకాకుళం దాంకున్న కాపులను జనసేన దిక్కు చూసేటట్టు కూడా రాజకీయ ఆలోచనలు చేస్తున్నాడట పవన్ సారు. అట్లనే రాయలసీమలో కూడా గిదే ప్లాన్ నడుతున్నదట. ఇక పవన్ సారు ప్లాన్ అంతా బాబు సారుకు తెలియకుండా ఉంటుందా అంటే 40 ఇయర్స్ బాబు సారుకు ఢిల్లీలో సీమ చిటుక్కుమంటేనే తెలుస్తుంది. ఇంకా సొంత రాష్ట్రం ముచ్చట తెలియకుండా ఉంటాయా? గాయన జాగ్రత్తలో గాయన ఉంటాడు. కానీ చూడాలి మరి కూటమితోటే కలిసి ఉంటామని చెప్పిన మాటకే కట్టుబడి ఉంటాడో పవన్ సారు, లేకపోతే పువ్వు పాటితోటి కలిసి రేపట్ల సైకిల్ పార్టీకి చెక్కు పెడతాడో అని అనబట్టిరుగ్గి ముచ్చటకైన రాజకీయ మేధావులు. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి మా తాత ఏమన్నా వార్త పట్టుకొస్తాడో లేదో ఓ పరి విలుద్దాం పాండ్రి. ఓ తాత ఏం చెయ్యాలి వార్త? అరే రోజుకో పెంట పెట్టి మమ్మల్ని ఆగం చేసే పని మీదనే ఉన్నారా మీ లీడర్లు? మీకు మేము ఏం అన్యాయం చేసినాం రా? మమ్మల్ని ఎందుకు ఇంత ఆగం చేస్తారు? మమ్మల్ని ఎందుకు ఇంత గోస పుచ్చుకుంటారు రా? చెప్పురా ఎవరు వెనకటేసుగా. అగ్గో మళ్ళేమైందే? నిన్ననే ఆ పువ్వు పాటలతోని కొలుసుకున్నావు, మళ్ళీ ఇయ్యాల కూడా వాళ్ళతోనే కొలుసుకుంటున్నావా? ఇంతకు నీకేం కావాలో చెప్పు.
నాకేం కావాలో నీకు అటెంక చెప్తా కానీ నువ్వు జర్రసేపు సైజు అరే వెనుకటేజ్గా మీ పువ్వు పార్టీలకు ఏం కావాలనో చెప్పురా. మా చెయ్యి పార్టీ లీడర్ అన్నాడు ఎందుకు ఇట్లా సిత్తులు పెడతాలో చెప్పరన్నా చెప్పారా. మమ్మల్ని ఎందుకు ఇట్లా గోసపుచ్చుకుంటారా మీ పువ్వు పార్టీ లీడర్లు. అరే నాయనా, ఇంతకు వాళ్ళు మీ చెయ్యి పాటోళ్ళకు చేసిన అన్యాయం ఏంటిదో చెప్పరా. అదే నేను అడుగుతా గాని. దేహ నువ్వేందే అడిగేది, నేను అడుగుతాను నీకు కళ్ళు కానత్తరా, నువ్వు ఆరాని అడిగితే ఇది ఒకటి. అరే మీకు ఎట్లా న్యాయం అవుతుందిరా. మీ బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి సార్కు నోరెత్తచ్చిందిరా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి కుర్చీల నుంచి దింపి ఏరేటోళ్ళని కూర్చుండే పెడతారట అని ఎట్లా అన్నారా. ఎట్లా నోరు వచ్చిందిరా. మా చెయ్యి పార్టీ లీడర్ అన్నాడు మా పుల్లలు పెట్టాలని ఆలోచన ఆయనకి ఎట్లా అనిపిస్తాందిరా. చెప్పర్రా అరే చెప్పర్రా, మీకు పుణ్యం ఉంటది. మీ రేవంత్ రెడ్డి సార్ అయినా మా పువ్వు పార్టీలో పుల్లలు ఎందుకు పెడతాను చెప్పు. మా మోడీ సారో మంచోడు, కిషన్ రెడ్డి సారో చెడ్డోడు అని ఎట్లా అంటాను మీ రేవంత్ రెడ్డి సారు. అవును, మోదీ సారు కిషన్ రెడ్డి సారు ఇద్దరిది ఒకటే రాజకీయ పార్టీ అన్నప్పుడు ఒకళ్ళు మంచోళ్ళు ఇంకోళ్ళు ముంచటోళ్ళు ఎట్లయితారే. మీ రేవంత్ రెడ్డి సార్ అయినా ఎట్లా అన్నాడు చెప్పు. వాళ్ళ నడుమ పంచాదులు పెట్టాలని ఎట్లా అనుకున్నాడు చెప్పు. ఎట్లన్నాడు ఎందుకు అన్నాడు అని అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి పోయిన ప్రతిసారి మా రాహుల్ గాంధీ సార్ను కలవకున్నా కూడా మన ప్రధానమంత్రి మోడీ సార్ను కలిసి వస్తాడు. అప్పుడు సందర్భంలో అరే నేను మీ తెలంగాణకు మస్తు కోట్ల రూపాయల నిధులు ఇద్దామని అనుకుంటానా, కాకపోతే మీ కిషన్ రెడ్డి సారే అడ్డగాలేస్తాడని చెప్పిండు కావచ్చు. అరే ఉట్టిగానే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు గుడ్డ కాల్చి మీద ఎత్తాడే కిషన్ రెడ్డి సార్ మీద. మరి వాళ్ళ బీజేపీ లీడరు మహేశ్వర్ రెడ్డి సార్ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని మార్చినందుకు అనుమానం వచ్చే గీ మాటలు అన్నాడట. ఆయన అనుమానం కొద్ది అన్నాడో లేకపోతే మా చెయ్యి పార్టీలో జరిగే లొసుకులు తెలుసుకునే అన్నాడో తెలియదు కానీ ఆయన అన్న మాటలకు మా కార్యకర్తలు తరికాలు పట్టుకునే కాలం వచ్చింది కదా. మా కర్మ పాడైపోను. అగో నడుమ మీ కార్యకర్తలకు వచ్చిన తిప్పలేందయ్యో. ముఖ్యమంత్రి సీట్లో ఎవ్వరు కూసున్నా వచ్చే 4 ఏళ్ళు మీ చెయ్యి పార్టీకి ఏం డోక రాదు గాని నువ్వేం నారాజు కాకు. ముఖ్యమంత్రి సీట్లో ఎవ్వరు కూర్చున్నా మా చెయ్యి పార్టీల్లో కూర్చుంటారు కానీ ఈ వచ్చిరాని లొల్లులు చేయబట్టి ముంగట ఈ వచ్చే సర్పంచ్ ఎలక్షన్లలో ఎంత తిప్పలవుతుందో ఏం కథనో కదా. ఊళ్ళో పోయి నా సొంటి కార్యకర్తలు ఎంతో మంది సర్పంచ్గా నిలబడదామని మస్తు ఆశలు పెట్టుకున్నారే. ఈ లొల్లుల ముంగట సర్పంచ్ ఎలక్షన్లు నడిచేది ఉంటే గెలుతామంటావా మరి. ఏమైతదే, చెయ్యి పార్టీల గిసొంటి పంచాదులు కావనే అన్న సంగతి మీ ప్రతి కార్యకర్తకు తెలుసు. నిజమైన కార్యకర్త నికాసైన కార్యకర్త 10 ఏళ్ళు పార్టీ అధికారంలో లేకున్నా పార్టీని పట్టుకొని ఉండలేదా. ఇప్పుడు కూడా గంతే, ఏం కా తీయరాదు. బయటికి చూడ మాకు కూడా గట్లనే అనిపిస్తాంది కానీ లోపట్నే మా చెయ్యి పార్టీ ప్రతి కార్యకర్త కుమిలిపోతారు అని అంటాను. అరే మెడ మీద కండు వేసుకొని ఊళ్ళో తిరిగి పెత్తనాలు చేద్దామన్నా కూడా మాకు ముఖం లేకుండా అయిపోయిందే. ఏం చేయాలి. ఈ వచ్చిరాని పంచాలు ఎందుకు పెట్టుకుంటారు మా వాళ్ళు, ఏం కథ. మరి ఏ కార్యకర్త అయినా ఏం చేస్తారే. ప్రతి దానికి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాలి, అన్నిటికీ గాయనే జిమ్మదారి అన్నట్టు కడమ లీడర్లు అంతా అంటి ముట్టనట్టుంటే పార్టీ పరిస్థితి గిట్ల కాకపోతే ఇంకెట్లుంటుంది చెప్పు. అరే ఓ వెంకటేశు, మా ఇంత పరిస్థితులు మేము చదువుకుంటాం గానీ మీ పార్టీలను మా పార్టీ జోలికి రాకని చెప్పరా, పుణ్యం ఉంటది జర్రంతా. మీ రేవంత్ రెడ్డి సార్ కూడా మా పార్టీ జోలికి రాకాను, అట్లనే మా లీడర్ల జోలికి కూడా రాకని చెప్పు. అరే గట్టెత్తుంటదిరా. రాజకీయం అన్నప్పుడు ముఖ్యమంత్రి అన్నప్పుడు సవాల్ అయితే విమర్శలు చేస్తాడు, అట్లా అని మీరు కూడా చేస్తారా. మరి విమర్శ చేసినప్పుడు ప్రతి విమర్శను కూడా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి పెద్ద మనిషి. వాళ్ళు చేసిన విమర్శలు నిజమో అబద్ధమో తెలియదు కానీ వాటికి నిజంగానే మీరెందుకు గింతగానం భయపడుతున్నారు చెప్పు. అమ్మ తల్లి, నువ్వు ఏ పార్టీ ఈ పువ్వు పార్టీలకు పేడ ఆర్టిస్టు లెక్కనే మాట్లాడతాను. ఇక మాట్లాడుకోర్రి. నిన్ను మందలిచ్చే వచం లేదు, ఈ పువ్వు పార్టీలను మందలిచ్చే వచం లేదు. నేను పోతాను ఇక. ఆయన మా రేవంత్ రెడ్డి సారు ఈ ప్రజాపాలన ఇడిచిపెట్టి ఈ తేనె తుట్టెలల్లో ఎందుకు ఏలు పెట్టాలనుకుంటాడో ఏం కథనో నాకు అసలే అర్థం అవుతలేదు. చూసినా అరులా షేపాటోళ్ళు పువ్వు పాటోళ్ళ పంచాదులు ఎట్లున్నాయో. సీఎం కుర్చీలకెళ్ళి రేవంత్ అన్నని దించబోతున్నారు. అందుకే మీనాక్షి మేడం రంగంలోకి దిగింది అని పువ్వు పాటోళ్ళు. మోదీ సార్ మంచోడే గాని కిషన్ రెడ్డి సారే నిధులకు అడ్డం పడుతున్నాడని షేపాటోళ్ళు. గిట్లా ఓగల మీద ఓగలు బగ్గనే చెప్పుకుంటున్నారు. మరి ఎవరు చెప్పే దాంట్లో ఎంత నిజం ఉన్నదో తెలియదు కానీ గీళ్ళ పంచాదులు చూసి పబ్లికే షాక్ అవుతున్నారు పోన్రి. ఆగో చూసిండ్రు కదా బస్సుల సీట్ల కోసం ఎట్లా లొల్లి పెట్టుకుంటున్నారో. లొల్లి పెట్టుకున్నాడే కాదుల్లో ఒగలు జుట్లు పట్టుకొని మస్తుగా కొట్టుకున్నారు. గా సీటు నాది నేనే ఆపుకున్నా అని ఒగలు. ఇదేమన్నా మీ అయ్య బస్సా సీట్ ఆపుకోనికి, ఆర్టీసీ బస్సు అని ఇంకోగలు. గిట్లనే తిట్టుకుంటా ఒక్క సీటు కోసం 4 ఆడి మనుషులు పొట్టు కొట్టుకున్నారట. గిట్లా కొల్లాపూర్కెంచి నాగర్ కర్నూలుకు పోయే ఆర్టీసీ బస్సులుగానొచ్చింది ఇది.
ఇక ఇలా లొల్లి చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పరిశాన్ అయినరట. ఈ ఫ్రీ బస్సులు పెట్టుడేందో గాని సీట్లు దొరకక అటు మొగోళ్ళు తిప్పలు పడుతున్నారు, ఇటు ఆడోళ్ళు శికలు పట్టుకొని మంచిగానే అనుకుంటున్నారని అనబట్టిండ్రు ఇంకొందరు ఈ ముచ్చటెరకైన పబ్లిక్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఉక్రెయిన్ రష్యా నడమైతున్న యుద్ధం లెక్కనే ఆర్టీసీ బస్సుల ఆడోళ్ల పంచదులు కూడా వడిచేటట్టు లేవు కదా అని కామెంట్లు పెడుతున్నారు ఇది చూసినోళ్ళు కొందరు పబ్లిక్. వామ్మో చూసిండ్రు కదా చిరుతపులు ఎట్లా ఉరుకుతున్నదో. అర్ధరాత్రి పూట రోడ్ల మీద కుక్కలు తిరిగినట్టే అటు ఇటు చక్కర్లు కొట్టింది. తిరుపతి అలిపిరి కాడగానొచ్చింది ఇది. అర్ధరాత్రి గాలి గోపురం కాడ కాలి నడకన పోయే తొవ్వల తిరిగే వరకు ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయింది. ఇక రాత్రి 10 గంటల తర్వాత భక్తులు ఎవ్వళ్ళు కొండ మీదికి ఓనికి టీటీడోళ్ళు పర్మిషన్ ఇత్తలేరు కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పింది పోన్రి. చూసిండ్రు కదా పబ్లిక్, అలిపిరికి పోయే తొవ్వల ఇప్పటికే ఎన్నో మలకల గిట్లనే చిరుత పులులు తిరుక్కుంటా మనుషుల మీద కూడా దాడి చేసినాయి. మళ్ళీప్పుడు మల్లో మలక గిట్లనే తిరుగుతున్నాయట. జర కొండ మీదకి పోయేటప్పుడు భక్తులు జర పైలం ఒకళ్ళిద్దరు కాకుండా గుంపుల కమాన నడుచుకుంటా పోవాలని సూచనలు చేస్తున్నారు టీటీడోళ్ళు. అడవుల గిసొంటి జీవాలు తిరుగుడు కామనే గాని ఊకూకే భక్తుల్ని టెన్షన్ పెట్టే బదులు మనుషులు నడిచే మెట్ల మార్గంలో మొత్తం కంచెత్తే మంచిగుండు. గిసొంటి అడవి జీవాల నుంచి భక్తులకు రక్షణ కల్పించినట్టయితదని అనవట్టిండ్రు గి ముచ్చటెరకైన పబ్లిక్. బస్టాండ్లు రైల్వే స్టేషన్ల కాడ పాన్ పరాకాలు నమ్లి గోడల మీద ఉమ్మేసే పోకిరిగాళ్లను బగ్గనే చూసినాం గాని యూపీలున్న కొందరు ఎమ్మెల్యేలు కూడా గట్లనే గుట్కాలు నమిలి సోయి లేకుండా ఏడ పడితే ఆన్నే ఉమ్మెత్తున్నారట గిట్లా. ఇగో గిడ చూసిండ్రా అసెంబ్లీ హాలుకు పోయే తొవ్వ గల్మలు ఎట్లుంచిండ్రో. మరి గిల్లు లీడర్లు అనుకుంటున్నారో లేకపోతే రోడ్ల మీద తిరిగే రోమియోగాళ్ళు అనుకుంటున్నారో తెలియదు గాని దేవాలయం అసొంటి అసెంబ్లీలా గిట్లా ఉమ్మేసుడేందని బగ్గనకరమైండు గిది చూసిన స్పీకర్ సారు. ఇక ఎంబటే ఆడున్న పని మనుషులను పిలిచి అంత క్లీన్ చేపించిండు. అయితే గిదెవలు చేసిండ్రో డైరెక్ట్ చెప్పాలే. ఆళ్ళ తప్పు తెలుసుకొని వాళ్ళు వచ్చిండ్రంటే మంచిగుంటది, లేకపోతే మాత్రం సీసీ కెమెరాల చూసినాక వాళ్ళెవలో తెలుసుకొని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిండు స్పీకర్ సారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు నలుగురికి మంచి చెప్పాల్సిన లీడర్లే గీ తిరిగా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారంటే వాళ్ళేం లీడర్లని గరమైతున్నారు చాలా మందికి ఇది చూసినోళ్ళు. హా పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయి మస్తు మస్తుగా ఉన్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.